జయగౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షుడు వట్టికోటి రామారావు గారు మరియు సాంబశివ గౌడ్ గారు, స్వామి, ఈ కార్యక్రమానికి హాజరు వ్యక్తులు విశారద మహారాజు గారు మరియు సత్యం గౌడ్ గారు, రెడ్డి శ్రీనివాసు, రాజేష్ గారు, అందరికీ ఉద్యమాభివందనాలు. ప్రకృతిని ప్రేమించి ఈ వర్గాలకు అప్పుడున్న పరిస్థితులలో వైద్యం లేక కలరా, మసూచి రకరకాల తోటి ఇప్పుడు చనిపోతున్నటువంటి సందర్భంలో, రోగాలు బారిన పడుతున్న సందర్భంలో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మూలికలను తీసుకొని వైద్యాన్ని అందించి ఈ వర్గాలను కాపాడాల్సిన పరిస్థితులు ఉన్నది. కాబట్టి తన యొక్క వైద్యం చేత ఈరోజు వైద్యాన్ని అందించినటువంటి పెద్దలు కౌండిన్య మహర్షి, వారి యొక్క చరిత్ర, జయంతి, వర్ధంతులు జరుపుకోవడం అంటే గతంలో చేసినటువంటి సేవలను మనం నెమరేసుకోవడం, భవిష్యత్ తరాలకు అందించడం. కాబట్టి జాతీయ వ్యాప్తంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రామారావణ పిలుపు మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం. అదేవిధంగా మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు పండగ సాయన్న లాంటి వాళ్ళు మరియు సర్దారు పాపన్న లాంటి వాళ్ళు, మన కౌండిన్య మహర్షి లాంటి వాళ్ళు, మిగతా అంబేద్కర్ లాంటి వాళ్ళు, జ్యోతిరావు బాపులే లాంటి వాళ్ళు, వీళ్ళు ఎందుకు పోరాటం చేశారు, వీళ్ళు ఎందుకు ఈ సమాజ స్థాపన కోసం ఎందుకు ఆలోచించారు అనేది ఒక్కసారి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ నూతన విద్యార్థులు 10,000 మంది విద్యార్థులు ఉంటారు, ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలంటే తెలంగాణ ఉద్యమం అయిపోయింది. మనం రకరకాల విచారాలను మొన్న మాట్లాడినటువంటి పరిస్థితి, మనం ప్రత్యక్షంగా పాల్గొన్నాం. ఎవరికి ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలా. ఇప్పుడు బేసిక్ కాల్ వచ్చింది. 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశము. నెరవేరుస్తాము, ఈ వర్గాలకు అధికారం ఇస్తామని చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా, ఇంకో పార్టీ ఇస్తుందా, సెకండరీ. ఒకసారి ఆలోచన చేయాలి. దీంట్లో ఎవరన్నా ముఖ్యమంత్రి కానీ రాబోయే రోజులలో ఏ వర్గమన్నా ముఖ్యమంత్రి కానీ మన వర్గాలకు రాజ్యాధికారము వస్తుందా లేదా అని ఒక్కసారి ఆలోచన చేయాలి. స్వాతంత్రోద్యమంలో చాలా మంది చనిపోయారు. తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది చనిపోయారు. మన హక్కుల కోసం, మన సమస్యల కోసం మనం ఎందుకు కొట్లాడద్దు? మన సమస్యల కోసం మనం కొట్లాడుతున్నామంటేనే, మన హక్కుల కోసం మనం కొట్లాడుతున్నామంటేనే బహుజనులు మహనీయుల కలలు కన్నటువంటి ఆశయం కోసం మనము పోరాటం చేస్తున్నాం అన్నట్టు. దాని వైపు మనం ఆలోచన చేయాలి. ఈరోజు 42 రిజర్వేషన్లు ఎజెండా పైకి వచ్చినాయంటే రకరకాల కుట్రలు మొదలని ఒక్కసారి మీరు ఆలోచించండి. జెండాలు పక్కకు పెట్టండి, ఎజెండాలు పక్కకు పెట్టండి. ఏదన్నా ఒక సమస్య మీద అందరం ఏకమైనప్పుడే ఆ సమస్య పరిష్కారం కోసం మనం కృషి చేస్తాం. యూనివర్సిటీలు తెలంగాణ కోసం ఏ విధంగా యుద్ధమైందో ఈరోజు రిజర్వేషన్ల సమస్య కోసం మరొక్కసారి యూనివర్సిటీలు లేవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నంటే, నొక్కి చెప్తున్నంటే, దీంట్లో రకరకాల మేధావులు చొరబడి ఈ సమస్యను పక్కదారి పట్టించడం కోసం, దీన్ని నిర్వీర్యం చేయడం కోసం కుట్రలు చేస్తా ఉన్నారు. ఫస్ట్ 42% ఏ సమస్య, ఆ సమస్య ప్రకారం ఆ సమస్య చుట్టూ నువ్వు నడవాలా. మన వైపు ఈరోజు చర్చ జరుగుతుంది కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండొచ్చుగాక, వాళ్ళు ఇస్తామంటారు. మనం అటువైపు వాళ్ళపైన ఒత్తిడి పెట్టాలి. నిజంగా బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబించకుండా నిజంగా బీసీల పైన ప్రేమ ఉంటే 9th షెడ్యూల్లో ఈ బిల్లును చేర్చి చట్టం చేసి రాజ్యాంగ సవరణ చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి, బీసీల మీద ప్రేమ చాటుకోండి. లేకపోతే రాబోయే రోజుల్లో బహుజనులందరూ ఈ సోషల్ మీడియా ప్రపంచమంతా చూస్తుంది. ఖచ్చితంగా మీరు ఇచ్చే దశలో లేకున్నా ఈ బహుజనులు రాబోయే రోజుల్లో గుంజుకునే దశలో రోజులు వస్తున్నాయి, తరిమి కొట్టే రోజులు వస్తాయని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఆర్టికల్ 15 ప్రకారం క్లాస్ 4, ఆర్టికల్ 16 క్లాస్ 4, 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కనీసము ఈ వర్గాలకు రాజ్యాధికారం రాలేదంటే మనం ఎటువైపు అడుగులేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమన్నంటే రకరకాల ఇందిరా సహాని కేసు, కృష్ణమూర్తి కేసు, మన కిసాన్ గౌలే కేసు తీసుకొచ్చి ముంగడ పెడతారు.
మొన్న హైకోర్టులో ఏం చర్చ జరిగింది? వీటి వైపే ఆర్గ్యుమెంట్ చేసి దీన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. డెడికేషన్ కమిషన్ ఆధారంగా, ఏ కుల డేటా ఆధారంగా మీరు ఈటప్లు చేసుకోట 10% ఇచ్చిరని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మీరే కదా 50% రిజర్వేషన్లను దాటించింది. ఈ రోజు రాష్ట్రంలో 60% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా కొనసాగుతా ఉన్నాయి. ఇంకెక్కడి చర్చ? కాబట్టి మొన్న సమావేశంలో మన పెద్దలు అన్నారు 90% జనాభా ఉన్నటువంటి రిజర్వేషన్లను మా జనాభాకు రావాలి, మీరు 10% తీసుకోండి. దేశంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఓటు బ్యాంకు, ఏ పార్టీ అని ఆలోచించండి. బహుజనులారా, పెద్ద మనసు చేసుకొని మనమందరం ఏకమైదాం, మన హక్కుల కోసం కొట్లాడదామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎందుకంటే ఇట్లాంటి మహనీయుల జయంతులు జరుపుకోవడం అంటే మన యొక్క కులాల నేపథ్యాన్ని, మన కులాల యొక్క చరిత్రను మనం నెమరేసుకోవడం. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై బీసీ, జై బీసీ. ఈనాటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా ఆత్మీయ సోదరుడు రామారావు గౌడన్న, అదేవిధంగా నాతోటి ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు విషయాధారన్ గారు అన్నారికి, మిగతా గౌడ సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కౌండిన్య మహర్షి జయంతి అనేది నిజంగా ఇక్కడ నాకున్న సంతోషం ఏంటంటే గౌండ్లుల్ని కాదు, మిగతా బీసీ సబ్బండ వర్గాలు రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే కొందరు వ్యక్తులని అంబేద్కర్ కావచ్చు, కౌండిన్య మహర్షి కావచ్చు, పూలే లాంటి వ్యక్తులు ఒక కమ్యూనిటీకి మాత్రం పరిమితం చేస్తే ఇది అన్యాయం అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే కౌండిన్య మహారాజ్ గారు ఆయన చరిత్ర నేను కొంచెం సెర్చ్ చేసిన, మొట్టమొదటిసారి ఈ భూమి మీద ప్రకృతిని రక్షించాలి, ప్రకృతిని రక్షిస్తేనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ రక్షించబడతాయని ఆలోచన చేసి ప్రకృతిని ప్రేమించిన మొట్టమొదటి వ్యక్తి భూమి మీద కౌండిన్య మహర్షి. ఆ విధంగా ప్రకృతిని ప్రేమించమని, ఆ ప్రేమిస్తేనే ఆ ప్రకృతి ఇచ్చే ఆ ఫలాలతోనే జీవరాశులు జీవిస్తాయని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహర్షి శ్రీ కౌండిన్య మహారాజు గారు. నిజంగా నేను ఒక బీసీ బిడ్డగా ఈ రోజు దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ బహుజన ఉద్యమం తీసుకున్నా, ఏ బీసీ ఉద్యమం తీసుకున్నా అది మొట్టమొదటి వరుసలో నిలబడ్డది గౌండ్లు. ఎందుకంటే నేను ఒక బీసీ బిడ్డగా, ముదిరాజ్ బిడ్డగా చెప్తున్నా, నేను నా చుట్టుపక్కల ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ మా ప్రాంతంలో కానీ ఎక్కడ చూసినా బీసీలో ఏ ఉద్యమం తీసుకున్నా ఖచ్చితంగా గౌండ్లు ఉన్న వ్యక్తి సామాజిక ద్రవ్యతో ముందుంటాడు. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈ కోడంగల్కి వెళ్ళి స్టార్ట్ చేసిన, కోడంగల్ ఉన్నటువంటి మేమందరం కొట్లాడితే అక్కడ ఇట్లా చాలా మంది గౌండ్లోనే ఉంటారు. ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో గౌండ్లో లేని ఉద్యమాన్ని నేను ఊహించుకోలేను. ఈ రోజు బీసీ ఉద్యమంలో ఇట్లా ఒక ఆర్ కృష్ణ తీసుకో, ఒక జాజుల సీనన్న తీసుకో, మిగతా ఎవరైనా తీసుకోండి, ఈ రోజు దాదాపు బీసీ ఉద్యమాన్ని, సామాజిక ఉద్యమాలని ముందుకు నడిపే స్పృహ ఉన్న మొదటి కమ్యూనిటీ గౌండ్లోనే. వాళ్ళ తర్వాత ఎవరైనా, ఇది ఒక కుండ బద్దలు చెప్తున్నా, ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి ఈ యొక్క మాటని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా దయచేసి, ఎందుకంటే మనమందరం ఈరోజు ఒక అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, ఏదైతే పులులు వాటి చరిత్ర వాళ్ళు రాసుకోకపోతే గుంట నక్కలు రాసిందే చరిత్ర అవుతుందని. ఖచ్చితంగా మన వాళ్ళు ఈరోజు మన పూర్వీకులు పండుగ సాయన కావచ్చు, సర్వాయి పాపన్న కావచ్చు, చార్ల ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరాయి కావచ్చు, ఇలా చరిత్రలో చాలా మంది ఉన్నారు. ఈరోజు బసవేశ్వర మహారాజు కర్ణాటకలో ఆరాధ్యంగా పూజిస్తారు మన బలిజవాళ్ళు. ఇట్లా చరిత్రలో ఈ చరిత్ర, ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి సంరక్షణతో ప్రజలందరూ బతకాలని మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి చెప్పించింది బహుజన బిడ్డలు. వారందరినీ స్మరించుకుందాం. ఈరోజు చరిత్రని తెలుసుకోకపోతే వర్తమానాన్ని నిర్మించలేం. కాబట్టి ఈరోజు మన మహానుభావుల చరిత్రలు తెలుసుకుందాం, పాఠ్య పుస్తకాల్లో ముద్రించే విధంగా ప్రయత్నాలు చేద్దాము, ప్రపంచానికి చెప్తామని చెప్పాలని రామారావు గౌడన్న. నిజంగా నేను బీసీ ఉద్యమంలో జయగౌడ ఉద్యమాన్ని నేను దాదాపు 10 ఏళ్లకెళ్ళి అన్నని నేను అనుసరిస్తున్నా. నిజంగా నిక్కచ్చిగా, ధర్మంగా, న్యాయంగా ఈరోజు గౌడ్ల ఉన్నతి కోసం పోరాటం చేస్తున్న మొదటి వరుసలో ఉన్న వ్యక్తి రామారావు గౌడ్ అన్న. మీరు ఖచ్చితంగా గౌడ్లతో పాటు ఈ బీసీ ఉద్యమానికి ఇట్లా భుజాన వేసుకొని ముందుకు సాగాలని గుర్తు చేస్తూ జై బీసీ, జై గౌడన్న. కౌండిన్య మహర్షి యొక్క వారి జయంతి జరుపుకోవడం గౌడ కులస్తులతో పాటు భోజన కులస్తులు కూడా జరుపుకోవాలి. భోజన చైతన్యమే రేపటి రాజ్యాధికారానికి ఒక తొలిమెట్టుగా మారాలి. ఎందుకంటే ఈరోజు ఒక
వాడి వేడి ఒక డిమాండ్ బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది అది ఒక ప్రాథమిక మెట్టు మాత్రమే. దాని యొక్క స్ఫూర్తితో మనము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఎక్కడ ఏ వేదికలో పోయినా కూడా 42% రిజర్వేషన్ గురించి మనం మాట్లాడాలి. కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి సమయం తగ్గింది కాబట్టి అందరూ మనం ఎక్కడున్నా కూడా మన యొక్క జాతి స్ఫూర్తితో, మన ఆది పురుషులు మన యొక్క మహనీయులతో స్ఫూర్తితో మనం ముందుకెళ్ళి ఇంకా ఆ యొక్క చైత్యాన్ని గ్రామ గ్రామాన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మన కులస్తులకు, మన బీసీ సోదరులకు, మన బహుజన సోదరులందరికీ తెలియజేయాలని కోరుతూ ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినటువంటి పుట్టికూటి రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.